ఎవరైనా దీన్ని షేర్ చేసుకుంటారా? సరే, వాక్యం చెప్పడానికి తేజన్య సిద్ధం కలిగి ఉండగా అందరం కొద్ది నిమిషాలు దేవుని మాట్లాడదాం. ప్రైజ్ లార్డ్ అన్న. నిన్న మనము తెలుసుకున్నాం కదా, బైబిల్ని అర్థం చేసుకోవడానికి 4 మార్గాల్లో 2 మార్గాలు తెలుసుకున్నాము. ఇంకో 2 మార్గాలు ఈరోజు తెలుసుకున్నాము. నిన్న మనం 2 తెలుసుకున్నాం. ఒకటి కల్మషము, దుష్టత్వము లేకుండా బైబిల్ చదవాలి మనం. ఇంకోటి సాత్వికంతో బైబిల్ చదవాలి. ఇప్పుడు థర్డ్గా విధేయత చూపించే మనసుతో బైబిల్ చదవాలి. విధేయత అంటే అర్థము ఏదైనా సరే మాట వినడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విధేయత అంటే పెద్దవారి పట్ల, మనకన్నా పెద్దవారి పట్ల మాట వింటే అది విధేయత చూపించినట్లు అవుతుంది, అవునా కదా? అలాగే మనము దేవుని పట్ల విధేయత చూపించాలి. ఆయన చెప్పినట్లు చెయ్యాలి. అలా చెప్పినట్లు చేయడం ద్వారా విధేయత చూపించినట్లు అవుతుంది. సో విధేయత చూపించే అటువంటి మనసుతో మనము బైబిల్ చదవాలి. 1 పేతురు 1:14-16 చదువుదామా? నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్తము ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉన్నది. చూడమ్మా, దేవుడు మనతో చెప్తున్నారు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉన్నది అని చెప్తున్నారు. కాగా మీరు విధేయులకు పిల్లలై, అంటే మనము దేవుని పిల్లలం కాబట్టి విధేయులు చూపించే పిల్లలంగా మనం ఉండాలి. ఇప్పుడు మనం రక్షణ తీసుకుని బాప్తిసం పొందిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఎలా ఉన్నాము? పాత అంటే ఇక్కడ చూడండి, మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అంటే పూర్వము మనం చేసిన పాపములను, అటువంటి పాపము మళ్ళీ గుర్తు తెచ్చుకొనక, దాన్ని అస్సలు అనుసరించక, వాటిని అన్నిటినీ మర్చిపోయి వాటి గురించే మనము మాట్లాడకుండా పూర్వము చేసినవన్నీ మర్చిపోయి విధేయత కలిగి జీవించాలన్నమాట. సెకండ్ వచ్చేసరికి ఇందులోనే ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సెకండ్ది ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అంటే మనం ఈ రోజుల్లో ఎలా జీవించుచున్నాము, మన ప్రవర్తన ఎలా ఉంది? పరిశుభ్రత ఉంటుంది మన ఒంటికి, కాదంటే పరిశుభ్రత కన్నా పరిశుభ్రత అనేది మన శరీరానికి సంబంధించింది. పరిశుద్ధత అనేది మన మనసుకి సంబంధించింది. ఎంతమంది మనం పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాము ఈ రోజుల్లో కదా? అటువంటి అంటే కష్టము, కానీ దేవుణ్ణి ఆనుకొని ఆయన మీద ఆనుకొని జీవించడం చాలా ఈజీ. సో మనలో పరిశుద్ధత ఏమాత్రం లేదు, కానీ మనం దేవుని మీద ఆనుకుని ఉంటే ఏ విషయంలోనైనా సరే, దేవా నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు వేరే దిక్కే లేదు అని మనం ప్రతి విషయం కూడా ఆయన మీద ఆనుకుని ఉంటే మనం పరిశుద్ధంగా జీవించగలమమ్మా. అంతేగాని మనకి నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మనము జీవించకూడదు. అలా జీవిస్తే అది దేవునికి విధేయత చూపించినట్లు అవ్వదు. దేవుడు ఒక మాట చెప్పాడు మనకి, బైబిల్ ద్వారా ఒక మాట మనకు తెలియజేశాడు. అది మనము పట్టించుకోకుండా పక్కదోవ పెట్టేసాము అనుకోండి, మళ్ళీ దేవుడు చెప్పడానికి కొంచెము ఇష్టపడ్డు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒకళ్ళ పేరు పూర్తి పేరు పెద్దగా ఉందన్నమాట, పేరు 3 పేర్లు అనుకోండి. సపోజ్ రాజు అనే ఉందనుకోండి. ఫస్ట్ రాజు అని దేవుడికి ఆగేశారనమాట. రాజు అని దేవుడికి ఆగేస్తే ఎవరు పలకలేదు, అంటే దేవుడికి ఆగేసినా వినిపించుకోలేదు. వినిపించుకోకపోతే నెక్స్ట్
రాజులో జూ తీసేసి రా అని పిలిచాడు దేవుడు. రా అని పిలిచినా సరే పిలవలే, ఎవరు పలకలేదు, దేవుడు చెప్పిన మాట వినలేదు. దేవా నువ్వు ఆకాశం గ్రహించలేకపోయాడు. ఇంకా ఒక్కొక్క అక్షరము మన వాళ్ళలో ఉన్న మన పేరులో ఉన్న అక్షరము ఒక్కొక్క దాంట్లో పిలుస్తూ ఉంటారు. మనకి చివరికి వచ్చేసరికి ఇంకేం మాట్లాడు దేవుడు. అంటే దేవుడు ఎన్నిసార్లు అని పిలుస్తాడు? మనము దేవుడు పిలిచినప్పుడు వెంటనే విధేయత చూపించి ఆయన చెప్పినట్లుగా చెయ్యాలి. అంతేగాని దేవుడు చెప్పాలి చేద్దాంలే, చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, రాత్రి ఇంకా చాలా సమయం ఉంది, ఈలోగా మాట్లాడంలే, ఈలోగా రక్షణ పొందాంలే అని మనము ఆలోచించకూడదు. మనకి రక్షణ పొందాలని మన మనసులో దేవుడు పుట్టించిన ఆలోచన వెంటనే మనము రక్షణ తీసుకోవాలి. అంతేగాని రక్షణకి ఆలస్యము చేయకూడదు. దేవుడి మాటకి కూడా మనము ఆలస్యము చేయకూడదు. ఒక కమాండరు కింద ఒక సైనికుడు. ఆ కమాండరు సైనికుడు ఏం చెప్పినా చేసేసాడు అనమాట. ఏం చెప్పినా చేసేసాడు. ఒక ఇల్లు పేల్చేమన్నాడంట, అది కూడా పేల్చేసాడు. పేల్చేసి ఏడుస్తున్నాడంట. కమాండర్ అన్నాడంట, ఏంటి బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మీరు పేల్చమన్నారు కదా సార్, అది నా ఇల్లే, అందులో మా ఫ్యామిలీ ఉన్నారు అని చెప్పాడు. మరి ముందే చెప్పాలి కదా అంటే, మీరు నా కమాండరు, మీ మాట నేను విధేయత చూపించాలి, విధేయత చూపించకుండా నేను ఎదిరించకూడదు, అందుకని మీరు చెప్పిన వెంటనే చేశాను అని ఒక సైనికుడు చెప్పాడు. ఒక సైనికుడే అంత నా విధేయతగా ఉంటే మనల్ని సృష్టించిన దేవాతి దేవుడి పట్ల మనం ఎంత విధేయతగా ఉండాలి? ఆయన చెప్పిన ప్రతి మాటను మనం నెరవేరుస్తున్నామా? ఆయన మనతో ఏదో ఒక రకంగా ఏదో ఒక విషయంతో మనతో మాట్లాడతాడు. ఆ మాట మనం నెరవేరుస్తున్నామా? ఆయన చెప్పినట్లుగా చేస్తున్నామా? మనం ప్రార్థన చేస్తాము, జవాబు రాలేదనుకుంటాం, ఏదో ఒక రకంగా ఎవరో నీ స్నేహితుడు, దేవుడు నమ్ముకున్న స్నేహితుడే నీకు చెప్పొచ్చు, లేదంటే పాస్టర్ గారి ద్వారా మాట్లాడచ్చు, లేదంటే వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, ఏదో ఒక రకంగా మాట్లాడతారు, నీకు సమాధానం వచ్చింది. ఈలోగా నీకు దేవుడే మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉండిపోయాము. అలా అయితే అవ్వదు కదమ్మా. ఒకసారి అలా దేవుడు మాట్లాడతాడని అంటే దేవుడు ఏదో ఒక రకంగా మనతో మాట్లాడడానికి చూస్తాడు తప్ప దేవుడు వచ్చి మాట్లాడు కదా. దేవుడు మనకు బైబిల్ ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఈ బైబిలే దేవుడి మాటలు. మనం బైబిల్ చదివితే ఆయన మనతో మాట్లాడినట్టు ఉంటుంది ఖచ్చితంగా. సో మనము ఏ రూపంలోనైనా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటలు మనము గ్రహించుకొని ఆయన చెప్పినట్లుగా మనము నడుచుకోవాలి, ఆయనకి విధేయత చూపించాలి. వాక్యము నీతో చెప్తుంది, నువ్వు పలానా విషయం అనుకుంటున్నావు, సపోజ్ ఆ విషయము దేవుడు నీతో చెప్తున్నాడు, వేరే విధంగా చెయ్యి, నువ్వు అనుకున్నది కాదు, వేరే విధంగా చెయ్యి. అది నీకు ఇష్టం లేదు, అది నీకు ఇష్టం లేకపోయినా సరే దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి. దేవుడు మన మంచి కోసమే చెప్తాడు ఏదైనా సరే. సమస్తం ఎరిగిన దేవుడు, రేపు పొద్దున ఏం జరుగుతుందో అంతా దేవుడికి తెలుసు కదమ్మా. సో ఆయన చెప్పింది ఖచ్చితంగా మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఆయన చెప్పింది త్రోసివేయకూడదు, ఏ మాత్రము త్రోసివేయకూడదు. ఆయన మాటలకి మనము విధేయత చూపించాలి. ఎంత విధేయత చూపించాలంటే ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా మనము చెయ్యాలి, అంత విధేయత మనము చూపించాలి. నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనము. దయపించుకొను నేను
కన్నీటితో కృంగిపోతున్నాను, ఇంటి మీద ఉన్నాను తెచ్చినలో నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. చెప్పండి. సారీ అమ్మా, పవర్ పోయింది. ఓకే, కానీ చెప్పము. నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనము. అతడు నిబంధన గ్రంథం తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమై విందుదమని. ఇజ్రాయెల్ ప్రజలు ఆ రోజు చెప్పుకుంటున్నారు, దేవుని పట్ల మనం విధేయులమై ఉందాము, దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మనం పాటిద్దాము అని ఆ రోజు నియమించుకున్నారు. మనం కూడా ఈరోజు వాళ్ళు చెప్పినట్లుగా మనం కూడా ఈరోజు వాళ్ళు చెప్పినట్లుగా ప్రతి విషయం కూడా దేవుడు ఏది మనతో చెప్పాడో, దేవుడు మనతో ఏది చెప్పాలనుకుంటున్నారో ప్రతి విషయం కూడా మనము ఆయనకి విధేయులుగా ఉండి ఆ విషయాన్ని మనము అనుసరిద్దాము. ఇంకా 4వది వచ్చేసరికి అద్దము. ఓకే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23-25. చదువుతాను చూడమ్మా. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపు వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడే కాక క్రియలను చేయవాడే నుండి తన క్రియలలో ధన్యుడగును. ఓకే, ఇక్కడ వాక్యము చూడనమా. 23వ అధ్యాయం మధ్యలో అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనిషిని పోలి ఉన్నాడు. అంటే వాక్యమును విని అర్థం చేసుకుని వాడు మన ముఖంలో అద్దములో మన ముఖము చూసుకొని సహజ ముఖం చూసుకుని వాడే. ఇప్పుడు సపోజ్ మనం అద్దంలో మన ముఖం చూసుకొని పక్కకెళ్ళి మర్చిపోతాం కాసేపటికి, అవునా కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇన్స్టాలో కానీ స్నాప్చాట్లో కానీ ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఫిల్టర్స్ యూజ్ చేసి, అది ఎన్నిసార్లు చూసుకుంటామమ్మా మనం. ఎంత బాగుంది ఫోటో అని. మామూలు కెమెరా ఎవరైనా వాడుతున్నారా ఈ రోజుల్లో? లేదు కదా. ఒకవేళ తీసుకున్నా వెంటనే డిలీట్ చేసేస్తున్నారు. అదే స్నాప్లో ఇన్స్టాలో తీసుకున్న ఫొటోస్ దాచుకుంటున్నారు. అంటే సహజంగా మన ముఖం చూసుకొని మర్చిపోతాం. అదే ఫిల్టర్ యాడ్ చేసుకుంటే ఎడిటింగ్ చేసుకుంటే దాచుకుంటాము. అలా బైబిల్ వాక్యాన్ని అలా విని అలా మర్చిపోయేవారుగా మనం ఉండకుండా ఎలా ఉండాలంటే తేరి చూచి, అంటే వాక్యంలో ఏముంది, ఏమి మనము ఈరోజు నేర్చుకోబోతున్నాము, ఏమి మనం అర్థం చేసుకోబోతున్నాము అని తేరి చూచి ఉత్సాహంతో ఆనందంతో మనము బైబిల్ చదవాలన్నమాట. అలా చదివినప్పుడు వాడి క్రియల ద్వారా ధన్యుడవుతాడు. అలా చదివితే మనకి బైబిల్ ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. ఏదో సహజంగా ఏదో చదవాలన్న పేరుకి చదివేసి వదిలేస్తే మనకి బైబిల్ ఏమీ అర్థం కాదన్నమాట. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నారు, నేను చదివే వాక్యం ద్వారా నాకు ఏదో ఒక విషయం దేవుడు నాకు బయలుపరుస్తాడు, ఆ వాక్యం నేను హత్తుకొని ఉంటాను అని అన్న మనసుతో మనము చదవాలి. ఈరోజు ఒక అధ్యాయం అవనే 2 అధ్యాయం అవనే అది మనము ఆ వాక్యాన్ని చదివి గ్రహించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మనము ఇవన్నీ ఫాలో అయ్యి అలా చదివితే ఖచ్చితంగా నీకు వాక్యం అర్థమవుతుంది. మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎలాగా ఏ కుతంత్రం లేకుండా విధేయత చూపించి తర్వాత అర్థం వాళ్ళే కాకుండా అర్థంలో మన ముఖం వైపు చూసుకునే కాకుండా తేరి చూచే వాళ్ళ ఉంటూ సాత్వికంగా ఈ నాలుగు అనుసరించి బైబిల్ చదవనమ్మ, ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్ మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 4 మనము లైఫ్లో మన జీవితంలో అన్వయించుకోవాలని
దేవుని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుని నేర్చుకుంటాం. ఆమేన్. అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్తామా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ప్రైజ్